వెల్కమ్ సార్. హలో, ఐఎమ్ చరణ్, చీఫ్ డాక్టర్ ఆఫ్ దిస్ మార్నింగ్ హాస్పిటల్. ప్లీజ్. నేను ఫోన్లో చెప్పినట్టుగా డేంజరస్ పర్సన్ సార్. నా సర్వీస్లో ఇటువంటి పేషెంట్ నేను ఎప్పుడూ చూడలేదు సార్. ఈజ్ ఇట్? ఎస్ సార్. ఈయన ఎంతకాలంగా ఇలా ఉన్నారు? సార్, ఈయన్ని 1 month బ్యాకే తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఆ రోజు నుంచి ఇలాగే ఉన్నారు. ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. ఈయన గతం గురించి ఏవైనా తెలుసా? ఈయన టోటల్ సిటీనే గడగడలాడించిన ఒక పెద్ద దాదా. ఓసారి ఆ డీటెయిల్స్ Yes, sir. చూడొచ్చా? సిస్టర్ సార్, ఓపెన్ ద డోర్. సార్, అతన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం సార్. మీరు లోపలికి వెళ్ళి చూడడం. ప్లీజ్. ఓపెన్ చేయండి. ఓ షిట్, ముందు ఆ చైన్ని ఓపెన్ చేయండి సార్, ప్లీజ్. రిమూవ్ ది చైన్. సత్య, మిస్టర్ సత్య, మిస్టర్ సత్య. సత్యం, ప్లీజ్ కామ్ డౌన్. సత్యం, కామ్ డౌన్. సత్యం, సత్యం, ఆగు. సత్యం, చెప్పేది విను. ఆగు. సత్యం, చెప్పేది ఆగు. సత్యం, ఆగు. ఆగు, సత్యం. ఓకే, ఓకే. సార్, 4 కార్లు, 4 లారీలు, వీటితో ఒక సీన్ తీస్తే అద్దరిపోతుంది సార్. ఇలాంటి తీయాలంటే మాస్టర్ సెల్వాన్ పిలవాలి. పిలుద్దాం సార్. హే, ఇట్రా. ఎవడబ్బ సొమ్ముతో సినిమా తీస్తున్నానయ్యా? నా పెళ్ళు నగలమ్మి సినిమా తీస్తున్నానయ్యా. నీ పాటికి ఖర్చు మీద ఖర్చు పెట్టించేస్తున్నావు. సినిమా కోసమే సార్. బాబు, దీంతో సీన్ అయిపోయినట్టే. అయిపోలే సార్, బాంబ్ బ్లాస్ట్ తో సినిమా అయిపోతుంది. బాంబ్ బ్లాస్ట్ పెడతావా? నా తలకాయ మీద పెట్టరా బాంబ్ బ్లాస్ట్ ని. కుక్క రే, వాటర్ ఎవరా? గోవిందా!
నా మాట విను. ఏమైంది బాలు? మరేం లేదు, షూటింగ్ స్పాట్ లో చిన్న దెబ్బ తగిలింది. ఊరుకోండి సార్, షూటింగ్ స్పాట్ లో ఎవరో పిచ్చోడు సార్ మీద దాడి చేశాడు మేడం. మళ్ళీ అటాక్ చేశారా? అవును. నేను ఆయన ఇప్పుడే కలవాలి. సత్య! 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 చూడు సత్య, నేను సావిత్రిని వచ్చాను సత్య. ఏమైంది సత్య నీకు? యాక్షన్ సూపర్, ఫైటింగ్ సూపర్, అదరగొట్టండన్నా. సూపర్ అన్నా. రే దుష్మన్ పదా రమ్మటే.
ఇంతవరకు చేసిన గొడవ చాలు. ముందు నాకు సమాధానం చెప్పు. నా గండుకు సమాధానం చెప్పు. వదా లోపలికెళ్ళు. ఎల్లు. లోపల ఉండే దానికి సమాధానం చెప్పు. లోపల ఉన్నది సెక్స్ బాంబ్. Check it out on my bike, gotta ride, gotta fly. సందడి చేసుకో సందడి చేసుకో 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 సందడి చేసుకో 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 జోరు జోరు జానకి నన్ను కాస్త చూడురా. జోరు జోరు జానకి వదిలేసి వెళ్ళకురా. అలసిపోని అమృతం నన్ను కాస్త రుచి చూడు. కళ్ళల్లో చూసావంటే పడిపోతావు. కర్నూలు పోదామా చిన్న బాబా. ఇంగిలో రోజా పువ్వు కనిపిస్తుంది. 5-6 కిలోమీటర్లు వాసనొచ్చును. రైట్ ఎక్కల తక్కల 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 కుక్కలక్క ఎక్కల తక్కల 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 కుక్కలక్క జోరు జోరు జానకి వదిలేసి వెళ్ళకురా. అలసిపోని అమృతం నన్ను కాస్త రుచి చూడు. Check it out my bike, gotta ride, gotta fight. పండర మటకు మచ్చా మచ్చా పండర మటకు అటక్ 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 అటక్. ఆహా హే 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 ఆదనకురా నా బాబా. చక్క నీ చుక్క నేను వాటేయరా. నేను పుట్టిన రోజులోనే మా బాణాలు వదిలేశాను. రై నంచుకోనా నేను నిన్ను ఆవకాయలా. నంచుకుంటే నాలికకు రుచియో రుచి. ఇంతవరకు నచ్చిన సంగతి చీకటిరా. చీకట్లో మనం పిల్లి ఎలక ఆడదా. జోరు జోరు జానకి వదిలేసి వెళ్ళకురా. అలసిపోని అమృతం నన్ను కాస్త రుచి చూడు. జోరు 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 జానకి జోరు 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 జానకి. బయటేసి నేను నడిస్తే టొమాటోకి మార్కెట్లో ధర తగ్గును. రాత్రిలో నేను నడుస్తే కళ్ళల్లో గుచ్చుతుందని నీంగి ఏచును. వెన్నతోనే వేగంగా వస్తున్నానే. బెల్లం తిప్పి అన్నీ నేను ఇస్తా పిల్ల. కామలీల పాడుతాను భావాని కొరకు. నీకు నచ్చే పాట చెప్పు పాడుతాను. జోరు జోరు జానకి వదిలేసి వెళ్ళకురా. అలసిపోని అమృతం నన్ను కాస్త రుచి చూడు. కళ్ళల్లో చూసావంటే పడిపోతావు. కర్నూలు పోదామా చిన్న బాబా. నింగిలో రోజా పువ్వు కనిపిస్తుంది. 5-6 కిలోమీటర్లు వాసనొచ్చును. రైట్ ఎక్కల తక్కల తొక్కల కక్కల తక్కల కుక్కలక్క ఎక్కల తక్కల తొక్కల కక్కల తక్కల కుక్కలక్క. జోరు జోరు జానకి వదిలేసి వెళ్ళకురా. అలసిపోని అమృతం నన్ను కాస్త రుచి చూడు. Check it out my bike, gotta ride, gotta fight. పండర మటకు మచ్చా మచ్చా పండర మటకు అటక్ 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 అటక్. తమ్ముడు రాజా, నువ్వు వెళ్ళి సంవత్సరం అయిందిరా. ఇదే రోజు నిన్ను పరిగెత్తించి చంపారు కదా. వాళ్ళలో ఎవరిని వదిలిపెట్టను. నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. ఒళ్ళు రగిలిపోతోంది. మర్చిపోలేకపోతున్నాను రా. చూస్తారేంటి, పోయేండ్రా.
పట్టుకున్నావా? పని పూర్తి చేశారా? తమ్ముడు, ఓ సత్యాన్ని వాడి గ్యాంగ్ని అంతం చేశారా? లేదన్నా, వాడు తప్పించుకుపోయాడు. ఏంటి, తప్పించుకున్నాడా? లేదంటే తప్పించుకొని చిన్నుచున్నారా? సిగ్గుగా లేదా మీకు? సిగ్గులేని జన్మ. ఛీ! చాలరా, నాకు అర్థమైపోయింది. ఇక నేను పోతాను. అన్నా, 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 ఏంటనేది? ఏంటన్నది? అన్నా, వద్దన్నా, 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 నా మాట విను. వద్దన్నా, అన్నా, ఆపన్నా, నేను వద్దు. చావాలి. నువ్వెందుకు చావాలన్నా? నువ్వెందుకు చావాలి? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ అన్నా. ఇదిగో, ఇదే పెట్రోల్లో పోసి వాడిని తగలబెడతాను. ఏయ్, ఈ మార్కెట్ లో మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? ఏది అడిగినా సత్య, ఏమన్నా సత్య, ఏం మాట్లాడినా సత్య. వాడేమన్నా అంత గొప్పడా? ఏమంటున్నావురా? వదలరా, వాడిని వదలరా. ఏంట్రా, ఏంటి? ఆ? తూకం చాలా తక్కువ వేశాడు. అడిగితే సత్యాన్ని అడగమంటున్నాడు. వాడు చెప్పింది నిజమేనా? అదేంటంటే అన్నా, చెప్పురా. న్యాయంగా వ్యాపారం చేస్తానని చెప్పు. అలాగే నేను చేస్తున్నాను. సరే అన్నా. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేసావో నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు వచ్చారు. మీ అమ్మ చావు కూడా ఎవరూ రాలేదు. బాలు, నువ్వు తిను బాలు. వెయ్యి ఇంకా బాగా వెయ్యి. తిని బాగా విశ్వాసంగా ఉంటాడు. బాలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మీకు తెలుసుగా? తెలుసు కూడా ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నారు? సారీ బాలు, సో సారీ. సరిగ్గా చూసుకోలేదు, సారీ. తిను. ఏరా, వచ్చేటప్పుడే ప్లాన్ తోడు వచ్చావా? వచ్చి దాపరించాడు. నా కర్మ. నువ్వు తిను బాలు. నువ్వు సినిమాలు చేసి గొప్పవాడివవ్వాలి. నేనేం వద్దని చెప్పను, కానీ వెంటనే ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అవ్వు. నీకు ఊరటగా ఉంటుంది, నాన్న కూడా తిట్టకుండా ఉంటారు. ఉం? నమస్తే సార్. సత్య మంచి కుర్రాడు, చురుగ్గా ఉంటాడు. అది మాత్రమే కాదు, చాలా చదువుకున్నాడు. అందుకే నేను వీడి పనిలో పెట్టుకున్నాను. సరే, ఆ రాయలసీమ రమణ డబ్బు సెటిల్ చేశాడా? చాలా రోజుల నుంచి వాడు డబ్బులు ఇవ్వకుండా హ్యాండ్ ఇస్తున్నాడు. అన్న వచ్చి అడిగితే డబ్బులు సెటిల్ అవుతాయి. అన్నా, మ్మ్, మీరు వెళ్ళి వాడి సంగతి చూడొచ్చుగా. మ్మ్, మ్మ్, మ్మ్. వెళ్ళొస్తా తమ్ముడు. ఇంతకీ నీ పేరేంటి? బాలు సార్. నాకు కాస్త బయట పని ఉంది, నేను వచ్చే వరకు కొట్టు చూసుకో. సరే సార్. నువ్వులే.
బాలు బాలు అయ్యో వద్దు, నన్ను చేయొద్దు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అయ్యో అమ్మ తల్లి, నీకు దండం పెడతాను. నువ్వు వెతికే మనిషి ఇక్కడ ఉన్నాడు. నన్ను వదిలేయమ్మా, నేను వెళ్ళిపోవచ్చా? వెళ్ళరా వెళ్ళరా అడగడానికి ఎవరు లేరనుకుంటున్నావా? నేనున్నాన్రా. నేనొక్కదాన్నే 10 మందితో సమానం. దీన్ని నేను ఊరికే వదిలేను. బాలు, నువ్వు దిగులు పడకు, నేను నిన్ను చూసుకుంటాను. నీకేది కానివ్వనురా. ఇలా చూడు, అనవసరంగా నన్ను భయపెట్టకు. నాకేమీ కాలేదు, నా మాట నమ్ము. చిన్న దెబ్బే. చిన్న దెబ్బ అంటావేంటి? ఇలా చూడు, వేలికి ఎంత దెబ్బ తగిలిందో. ఇది సెప్టిక్ అయ్యి నరాల్లోకి వెళ్ళి డాక్టర్ చెయ్యి తీసేయాలంటే ఏం చేస్తావు? ఇలా చూడు, తలకి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. ఈ దెబ్బ సెప్టిక్ అయ్యి పెద్దదయ్యి నువ్వు పిచ్చివాడివైపోతే, లేక డాక్టర్ ఈ తలే తీసేయాలంటే నేనేం చేయను? వాళ్ళు హాస్పిటల్ కి మాత్రమే తెచ్చారు. నువ్వు ఏమైనా ఎవలోకాన్ని చూపిస్తున్నావు. సారీ, వదిలే. ఏయ్ నర్స్, ఏం ట్రీట్మెంట్ ఇచ్చావు? 4 సార్లు ఇనుమ ఇచ్చాను. ఏ ఏంటి? ప్రయోజనం లేదు. ఏనిమన్నా? మరి ఈయన అగ్గిపెట్టి తింటే ఇనుమ ఇవ్వకుండా ఇడ్లీ పెడతారా ఏంటి? బాలు, అగ్గి పెట్టి తిన్నావా? అనవసరంగా నవ్వదు సావిత్రి. నేను ఇలా చేయలేదంటే ఒక ప్రాణమే పోయిండేది. తన ప్రాణాన్ని కాపాడేటప్పుడు నీ ప్రాణం పోతే ఏం చేసేవాడివి? అమ్మా నర్సు, వీణ్ణెప్పుడు జాయిన్ చేశారు? నిన్న రాత్రి. నిన్న రాత్రా? ఇద్దరు ఒకటిగా ఉన్నారా? ఓసి బండిదనా, రాత్రి నువ్వు వాణ్ణేం చేయలేదు కదా? ఉమ్, కోపడుకు తను నా మావ కొడుకు. అందంగా ఉన్నాడు కదా, మంచి ట్రీట్మెంట్ ఇవ్వు. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. ఒకవేళ అయినా కూడా ఒక ఫుల్ నైట్ ఉండేలాగా నేను ఏర్పాటు చేస్తాను. దానికి నేను గ్యారంటీ. నాకు చెప్పిన కథ చాలు. ఇప్పుడొస్తారు రౌడీ బ్యాచి. వాళ్ళ దగ్గర చెప్పు నీ కథలు. రాని నేను చూసుకుంటాను. అందరినీ నేను చూసుకుంటాను. వీణ్ వేసేనా? ఊరుకో సావిత్రి, ఆయనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఈయనెందుకు తీసుకొచ్చారు? ఈయన్ని కాపాడేటప్పుడే నాకు దెబ్బ తగిలింది. ఈయన్ని కాపాడబోయావా? అలాగా. బాలు ఎలా ఉన్నావు? ఆ బాగున్నాడు. ఏంటలా చూస్తున్నావు? ఏదో కొంచెంగా వేళకు దెబ్బ తగిలింది, అందుకని వాడి చెయ్యి తీసేస్తారా ఏంటి? ఒకవేళ తీసేసినా కూడా ఇంకొక చెయ్యి ఉంది. ఇటు చూడు, తలకి దెబ్బ తగిలింది, అందుకని తలని తీసేస్తారా ఏంటి? అగ్గి పెట్టే కదరా తిన్నావు. ఏదో బాంబు తిన్నట్టుగా భయపడుతున్నావు. బాలు ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు? బానే చూస్తున్నారు. బాలు నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటా. నువ్వేం దిగులు పడకు బాలు, ఆ? నేను చూసుకుంటాను. తిన్నావా? కోడి తల బిర్యానీ ఫుల్లు. బాగా తిను, కానీ ఏ ఫైటింగ్ చేయకు. జిమ్ కెళ్ళి ఒళ్ళు తగ్గించచ్చుగా. అంతేకాదు, ఇక పైన నీ బాసు ఈయనే. జాగ్రత్తగా చూసుకో. ఇది నా ఆర్డర్. ఇకపై నేను చెప్పిందే నువ్వు వినాలి. నువ్వు మాత్రమే కాదు, మీ బాస్ కి కలిపే చెప్తున్నాను. బాలు, నేను వెళ్ళొస్తాను. వచ్చి నిన్ను చూస్తూ ఉంటాను. జాగ్రత్తగా చూసుకోవాలిగా. రేయ్ బాలు, ఎవర్రా అమ్మాయి? తను మా మామ కూతురు. ఇప్పుడు తను ఏం చెప్పెళ్తుంది? మీకు అర్థమైందా అన్న? అదేనయ్యా, జిమ్ముకు వెళ్ళి పొట్టను బాగా కరిగించమని చెప్పింది. అది మీకు- అమ్. నీకు అర్థమైందా బాలు? చిన్న దెబ్బే, భయపడకో, ఏమి కాదు, నేనున్నాను అది నీకు, ఆ, కానీ తను మరొకటి చెప్పింది. ఆ, అది నాకు. ఉమ్. ఓ, అవును. అవును. నానా, లోపలికి రా బాలు. నానా, అక్కడే నానా, ఉన్నా. ఏమైంది నాన్నా? రావద్దమ్మా, నువ్వు చూసే స్థితిలో నేను లేను. అంతా వీడి వల్లేనమ్మా. ఏమంటున్నావు నాన్నా? పాండు మనుషులు వచ్చారమ్మా. విపరా షర్టు. ఆ, 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 రేయ్, పంచ ఉడిదేరా. అయ్యా వద్దయ్యా, దానికి లాగరా. అయ్యా అయ్యా వద్దయ్యా. నీకెందుకు ఈ పరిస్థితో తెలుసా? నీ ఇంట్లో కొత్తగా ఒకరిని తీసుకొచ్చి పెట్టావే, వాడు తనకు పెద్ద హీరోని అనుకుంటున్నాడు. నా దారికి అడ్డొస్తున్నాడు. వాడిని ఇంకోసారి ఎక్కడైనా చూశానే అనుకో, ఇదే పరిస్థితి. నీకు కాదు, నీ కూతురికి. అర్థమైంది కదా? అది కూడా నీ ఇంట్లో కాదు,
నడి రోడ్డు మీద. ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసుకుని ఇప్పుడే బయటికి వెళ్ళిపోయారమ్మా. ఆ కంగారులో ఏం చెయ్యాలో తెలియక ఇక్కడికి వచ్చి నిలబడ్డానమ్మా. అంతా వీడి వల్లేనమ్మా. బాలు రే బండాపో. రే వెళ్ళేది వాడే కదా. రే మన వాళ్ళకి ఫోన్ చేయి, వందని రమ్మని చెప్పు తొందరగా. రేయ్, ఎవరా పెద్ద హీరో మాదిరికి దోతారికి అడ్డొస్తావా? ఇప్పుడు ఎవరు వస్తారో చూస్తాను. కొట్టరా వీడిని. రేయ్, కొనండి. లేరా వీడిని. సత్య సత్య వచ్చాడ్రా. రండి. బోలు బోలు నీకేం కాలేదు, పైకి లే. బోలు బోలు నన్ను లేపేయాలనుకున్నారు, వాళ్ళ వల్ల కాలేదు. అందుకే నీ మీద అటాక్ చేశారు. సరే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. తెలియట్లేదా? నువ్వు నాతో రా, నేను చూసుకుంటా. సరే నీ గురించి కాస్త డీటెయిల్గా చెప్పు. సార్, నేను బీకాం వరకు చదువుకున్నాను. తల్లి తండ్రి లేని నాకు అంతా మా అక్క బావలే. సినిమాలోకి చేరి పెద్ద డైరెక్టర్ అవ్వాలన్నదే నా కోరిక. మా సొంత ఊరు తిరుపతి పట్టణానికి దగ్గరలో ఉంది. అది చాలా అందమైన ఊరు. வடக்கே கேட்டு பாரு என்ன பத்தி சொல்லுவா, சர்தா பீடா போல என் பேர தம்முள்ளுவா, எவனு ஏற ராமகோட வகம் பசுந்து, இவதா ரஜ நகம் சிறிடு வாசிசுந்து, மல்லிகா நீ கடிச்சா நெல்லிக்கா போலி நிப்பா, பஞ்சன நீ விரிச்சா చూసిన వాళ్ళు మళ్ళీ చూసేందుకు, చూడని వాళ్ళు చూడనందుకు 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు. నడిచిరుపా, పుడిచా వచ్చి కయ్యా మనసుల తెచ్చికయ్యా. పేట్రేట్రా ఊరికి వెళ్ళిపోయాడా? వెళ్ళు. రే నువ్వేంట్రా, నీ వయసు అంతా? 12 సరే వెళ్ళు, 12 ఏళ్ళు చూడొచ్చులే, వెళ్ళు. ఈ టికెట్కి ఇన్ని డబ్బులు వచ్చాయంటే పెద్ద టికెట్కి ఇంకెన్ని డబ్బులు వస్తాయమ్మా? బావా మీరు రండి, బాగుంటుంది. బాగుంటుంది. ఏనుగు స్నానం చేసేంత విశాలంగా బాత్రూమ్ కట్టించాను. అది నీకు వద్దు. స్విమ్మింగ్ పూల్ లోనే స్నానం చేస్తుందట, ఇక్కడ ఈత కొడుతుందట. బావా ఆ. నాకు స్విమ్మింగ్ డ్రెస్ కావాలి. ఆ. అది వేసుకొని స్నానం చేస్తాను. బాగా స్నానం చేస్తావు. చీర కట్టుకుని స్నానం చేస్తేనే ఏమేమి ఉన్నాయో అందరూ చూస్తున్నారు బాగా. ఇక నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని స్నానం చేస్తే ఫోటో తీసి దాన్ని ఇంటర్నెట్ లో వేసి ఇదిగో నీ పెళ్ళం చాతుర్యం అని చెప్పి ఊరందరికీ చెబుతారు. సరే నువ్వు అలాగే స్నానం చేస్తుండు, ఎవరో చాలా చూసేస్తాను. ఓసే మూసుకుని స్నానం చేయవే. ఎక్కడి నుంచి చూస్తున్నారో అర్థం కావడం లేదే. రే మామ, నువ్వు సినిమా తీసావనుకో ఖచ్చితంగా ఒక స్విమ్మింగ్ పూల్ షాట్ పెట్టరా. ఆవిడ ఈత కొట్టి అందం చూడరా. నిజంగానే ఆవిడ మొగుడు చాలా అదృష్టవంతుడు రా. 10 వేళ్లకు పెట్టండి రా. వద్దని చెబితే చెప్పు తీసు కొట్టండి రా. వచ్చి ఉంగరాలు పెట్టరా. పెట్టు ఉంగరాలు పెట్టు. నువ్వెలా వచ్చావురా? ఎన్ని రోజుల నుంచి ఉన్నావు? 2 రోజులుగా. ఎందుకేదే నేను తల బాదుకుని ఏడుస్తూ ఉంటాను. ఇక్కడ స్నానం చేయొద్దు అని వినవు. ఇదిగో ఇది కప్పుకో. ఇలా రా. వచ్చి కప్పుకో. అక్కడేం చూస్తావే? అన్నా, మీరు జైల్లో వార్డెన్ గా ఉన్నారా? ఇప్పుడు ఎలా చూస్తారు? పదండ్రా, మీ పని పంచాయతీలో తెలుస్తాను. లోపలికొచ్చి సరిగ్గా చూడు బావా. నువ్వు ఒక దానివి, నేనుండగా బొద్దింక కాదు కదా, ఏక కూడా లోపలికి రాదు. దొంగ వెధవలు. ఈ ప్రపంచంలో ఎటువంటి వాడు ఉన్నారో చూడండి. ఎరా పరాయి వాడి పెళ్ళం స్నానం చేస్తుంటే చూస్తున్నారే, సిగ్గుగా లేదు మీకు? చెప్పు తీసుకొడతాను. రండి, మీకోసమే వచ్చాను. ఇంకోటి పెళ్ళం స్నానం చేస్తుంటే చూడడానికి నీచంగా అనిపించట్లేదు మీకు? వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు? మీ కర్మ కొద్ది దొరికాడే ఒక అల్లుడు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరినైనా ఎగతాళి చేశాడా? అలా చేస్తున్నా పర్వాలేదే. నా పెళ్ళం స్నానం చేయడం గుడ్లు మిటకరించుకుని మరీ చూస్తున్నాడు. నా గొప్ప ముంచేలా ఉన్నాడు. అడ్డమైన వెధవలు నా పెళ్ళాన్ని. వీడి చూపులో ఏదో తేడా కనిపిస్తోంది. అన్ని కప్పుకునే కదా ఉంది. అది మాత్రమే కాదు, అంగాంగాలు వర్ణిస్తున్నారు. అన్ని అంగాలు వర్ణిస్తున్నారు. అవును బావా. ఏంటి పాలకోవా? అక్కడికి వెళ్ళొద్దని చెప్పానా లేదా? తప్పుడు చూపులు చూస్తున్నాడే. ఏంటయ్యా నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేమీ మాట్లాడడం లేదేంటి? వీళ్ళకి ఏ శిక్ష వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఓ, కఠినమైన శిక్షను వెయ్యాలి, అప్పుడే తప్పులు చెయ్యకుండా ఉంటారు. నేను వేసే శిక్షకి వీళ్ళు మగాళ్ళు స్నానం చేసినా చూడరు.
థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ బావా. మరైతే మేము స్నానం చేసేటప్పుడు చూసినోడివి టవల్ ఇచ్చెళ్ళొచ్చు కదా. ఓరి నికృష్టుడా. అదే లేదు, జాగ్రత్తగా స్నానం చేయడానికి మా ఇంటికి వచ్చారంతే. మీ ఆవిడ కూడా భయం లేకుండా స్నానం చేయాలంటే నా దగ్గరికి పంపండి. వీడు చాలా పెద్ద కిలాడిలా ఉన్నాడు. వీడు చూపులతోనే నా పెళ్ళాన్ని తినేసేలోగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతే మంచిది. ఎన్నిసార్లు చెప్పాను స్విమ్మింగ్ పూల్లో స్నానం చెయ్యొద్దు అని. కుక్క చేపను పీకినట్టుగా పీకి తినేస్తారు. నేను కనుక లేకపోయి ఉంటే ఇప్పుడు నీ పని ఏమయ్యేదో. ఇక నువ్వు జీవితంలో స్నానం చేయదు పదా. రే తప్పుకోరా నా బుజ్జి మావయ్య. నువ్వు కష్టపడకూడదని నీకు టైంకి క్యారియర్ రెడీ చేసి నీ బట్టలుతికి పడుకోటానికి సాప వేసిన దాన్ని ఒక్కరోజు ఊరికెళ్ళగానే ఇష్టానికి జల్సా చేస్తున్నావా? బావా ఇది నాకు నాకరా కాదు, నాకు బావా. మీకు వేడిగా వస్తుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తా నీకు జల్సా. చల్లగా ఉన్నవి నువ్వు తినే, నాకు మా ఆవిడ వేడిగా తెస్తుంది. అవునయ్యా, వేడిగానే ఇస్తాను. కాలు ఏంటి పేలాగిస్తాను. మీనాక్షి, ఏంటిదంతా? ఏంటా? నేను ఊర్లో లేని సమయం చూసి ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరికీ స్నానం చేయించావే, దాని గురించి చెప్తున్నాను. ఆగాగు, వాళ్ళ ఇంట్లో నీళ్లు రావట్లేదట, అందుకే మన ఇంట్లో స్నానం చేయమన్నాను. తనే వచ్చిందా లేక నువ్వే పిలిపించావా? నేను హరిశ్చంద్రుని తెలుసు కదా. ఏమయ్యా, నువ్వు హరిశ్చంద్రుడు అయితే ఆ చంద్ర మన ఇంటి బాత్రూమ్ కి ఎందుకు వస్తుంది? ఆ, నిన్ను బామ్మర్ది, ఇక్కడ ఇంత ఆగమన్నానా? గొడవ జరుగుతుంటే నువ్వు తింటున్నావా? ఏదో ఒకటి చెప్పరా? ఆగండి. అన్ని విషయాలు అప్పుడే చెప్పేశాను. అంటే నన్ను ఇరికించింది నువ్వేనా? తల్లిదండ్రులు లేని పిల్లడయ్యావాడు. వాడిని బాగా చదివించి మంచి ఉద్యోగానికి పంపిస్తావనుకుంటే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళ వెనకాల పడుతున్నావు నువ్వు. నేనైనా డీసెంట్ గా ఆడవాళ్ళని ఇంటికి పిలిచి రక్షిస్తున్నాను. వీడేం చేశాడు తెలుసా? ఏంటి బాత్రూమ్ లో తొంగి చోటు డీసెంట్ అయిన పనా? నిన్ను ఏయ్, ఏంటో తింటున్నావు? చూడరా. ఆగు. రేయ్, భార్య భర్తల మధ్య ఎవరు రాకూడదని నువ్వే కదా బావ డాడీ చెప్పావు. గుడ్డేం కాదు. ఆగు, ఆగు బెననా? వద్దే, ఆగు. ఏం చేయదు. ఉండు, ఎళ్ళకు. సరిగ్గా కూర్చోవే, ఊపేస్తోంది. చూడమ్మా, పువ్వుని పువ్వులాగే కొయ్యాలి. పూరి పిండి పిసినట్టు పిసకూడదు. ఆ. అక్కడ నుంచి మొదలెట్టు. సరే అయ్యా. ఇలా కప్పుకో. చూడు ఇలా ఇలా కప్పుకుంటే చీరన్నా సరే కళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయి. ఏం చేస్తాం? ఇప్పుడు ఎలా మహారాణిలా ఉన్నావు, వెళ్ళు. ఉండు ఉండు, నేను వస్తున్నా. పని అయ్యాక ఇక్కడే ఉండు, తొందరపడి వచ్చేయ్యకు. వీధి వీధికి పోకిరి వెధవలు ఉన్నారు. ఒక ఆడది కంటికి అందంగా కనిపిస్తే చాలు వెంటనే హాయ్. వీడి నుంచి నా పెళ్ళని కాపాడుకోవాలి. ఎంత కష్టపడవలసి వస్తుందిరా బాబు. ఉండవే ఉండు, నీ అందాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. చూడు, నీకు ఇనప తెర వేసేసి అన్ని దాచేస్తా. ఇప్పుడు ఎలా చూస్తాడో చూస్తా. ఈ సైడ్ కూడా మూసేస్తా. అన్ని సైడ్లు మూసేస్తే అప్పుడు ఏ సైడ్ నుంచి చూస్తాడో చూస్తాను. దీన్ని మూసేయాలి. ఇప్పుడు ఈ కట్టెనన్నిటికీ కలిపి ఒక తాళం వేసేసా. ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తా. అయింది. ఇక్కడ తాళం. ఇప్పుడేం చేస్తావు? ఇలా చూడు, నువ్వు ఎన్ని తాళాలు వేసినా అవి కనపడవు. వెళ్ళవే. రే వచ్చేసింది రండ్రా. ఆయ్ చేతిలో చెయ్యేసి చెప్పేయవా నువ్వెన్నడు. ఇదేంటిది? నీ కళ్ళు. మరి ఇది? ఇదా నీ ముక్కు. ఇదేంటి? నిన్ను ఏంటిది? ఏదో లవ్ ఫెయిల్యూర్ అయినట్టుగా ఒక కుర్రాన్ని పట్టుకుని బజార్లో ఇలా కొట్టేస్తున్నావు. అసలు ఏం జరిగింది? అన్నా నేనేం చేయలేదన్నా. ఈ పండు చూయించి తను ఏమన్నాడో తెలుసా సార్? ఏమన్నాడు అది మాత్రం చెప్పు. ఏరా, ఒక కన్నె పిల్ల నిన్ను వివరంగా అడిగితే చెప్పకుండా డబల్ మీనింగ్ లో చెబుతావా? ఇలా రారా. చాలా ఆపండి. నేను ఇలా చేసినందుకు కోపడ్డావు కదా. ఇవన్నీ నాకు ఎవరు నేర్పించారో తెలుసా? ఈయన నా గురువు. అయ్యో అబద్ధం చెబుతున్నాడు. అన్న నాకు చాలా నేర్పించారు. ఇదేంటన్నా చెప్పండి. అక్క ఇదేంటో చెప్పండి. బొబ్బాయి. బొబ్బాయి. పోయిన వారం ఈయన మీ కొట్టుకొచ్చాడా? అప్పుడు ఈ బొబ్బాస్కాయి మీరేనని చెప్పాడక్క. బొబ్బాయి అంటావా? నీకెంత ధైర్యం? ఉండరా, నీ సంగతి తెలుస్తాను. ఏరా, నిన్ను బొబ్బాయి లెక్క చూస్తున్నానా? తొందరపడద్దు, కాసేపు వెయిట్ చెయ్యి. నేను ఎక్కడికే వస్తున్నా. బావా, ఇంత స్పీడ్ గా వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు బావా? ఆడడానికి. ఏమాట బావా? అర్ధనా ఆట. అర్ధనా ఆట మీ ఆయన నీకు నేర్పలేదా? ఆయన 10 పైసలు కూడా పనికిరాడు. 10 పైసలకు కూడా పనికిరాని వాడు అర్ధనా ఆట ఎలా నేర్పిస్తాడు? నేను నీకు రూపాయి ఆట నేర్పిస్తాను. పద. మావయ్య నువ్వు భలే దొరికిపోయావు. అలా చూడండి నాన్న. అయ్యో
అది నా పెళ్ళం వేసుకున్న కోటు రా, అవునన్నా. దానికి తాళం వేసి తాళం చెవి నా జేబులో పెట్టుకున్నాను. అది ఇక్కడికి ఎలా వచ్చింది? తాళం గెలవ తర్వాత చూసుకుందాం. చేస్తా. ముందు రండన్నా. ఇది ఎలా ఆడాలో తెలుసా? నువ్వు గెలిస్తే ఈ డబ్బంతా నీదే. ఇదిగో ఈ పుల్లని ఇలా పట్టుకోవాలి. లెఫ్ట్ కు పడితే నీకు, రైట్ కు పడితే నాకు. ఎక్కడ్రా? రండి, రండి, రండి. ఎక్కడ? అయ్యయ్యో, ఈలనా, ఎక్కడ? ఈలే. అన్నా, కంగారు పడకండి అన్నా. ఎక్కడ? అన్నా, కనపడలేదు. అరే చెప్పేది వినండి అన్నా. ఎలా వెళ్ళాలా? ఇటు రండి, ఇటు ఇటు. అరే ఆగండి అన్నా. ఏం చేస్తున్నారు గేట్ లోపల? తాళం వేసింది. అన్నా, మనం ఏం ఇక్కడే చేయను? నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. పుల్లని గట్టిగా పట్టుకో. సరే బావా, అయ్యయ్యో, పొల్లని పట్టుకోమంటున్నాడు రా. ఓడిపోయాను బావా. అయ్యో, నన్ను మోసం చేసేసింది. నన్ను మోసం చేసేసింది. ఏంటది? డబ్బులు డబ్బులు ఇచ్చి కరెక్ట్ చేసేసాడు. అన్నా, అన్నా, డబ్బులు అన్నా, ఇచ్చి కరెక్ట్ కంగారు పడకండి చేసేసాడు. అన్నా. ఆగండి అన్నా. నా కొంప విందాం, కొల్లేరు విందాం. చేసేసాడు. అయ్యయ్యో, బావా, ఈ ఆట చాలా అది బాగుంది కొంచెం బావా. సూపర్ గా ఉంటుంది. అన్నా, అయ్యో, ఆగండి నా అన్నా. బెల్లం నేను పోయింది. చెప్పేది వినండి. అయ్యో, నా నా మాట బెల్లం వినండి. పోయిందిరా. నేను ఒక మంచి అయ్యో. ఐడియా ఇస్తాను. ఇదిగో, ఇదిగో. ఏంట్రా? ఓ, ఏం ఈ చేయాలి? రాయి తీసుకోండి. ఈ అబ్బో, రాయి తీసుకోండి. ఏంటిది? ఇక వెళ్ళండి. వస్తున్నా. విజృంభించండి. ఇదిగోరా, వెళ్ళండి అన్నా, వస్తున్నా. వెళ్ళండి. ఏంటిది ఆశ్చర్యంగా ఉంది? ఎప్పుడు ఇలా జరగలేదే. ఆ. ఏ? ఒరేయ్, ఈ రోజు ఒక మటర్ చేసేస్తాను రా. వాడు ఎవడైనా సరే నా చేత చచ్చాడే. అయ్యో, ఏంటయ్యా ఇది? ఆంజనేయులాగా రాయి మోసుకొస్తున్నావు. తప్పు. నువ్వెప్పుడు రైట్ గా ఆలోచించావు. ఆ. చూడు, సందేహపడొచ్చు. దానికి లిమిట్ ఉంది. ఆపచ్చు. కోటు వేసావు ఓకే, దానికి ఎందుకు లాకు? ఆ. ఏం కాలమయ్యా ఇది? కారులో కూర్చుని డోర్ ఓపెన్ చేస్తున్నాడు, ఇంట్లో కూర్చుని కార్ ఓపెన్ చేస్తున్నాడు. ఈ కాలంలో పోయి కోటు లాకు అని పెళ్ళని నమ్మయ్యా, అదే జీవితం. ఇంటికెళ్ళమ్మా, వెళ్ళమ్మా, కప్పుకునేళ్ళు. వస్తాను బావా. బంగారు, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను తప్పుగా అపార్థం చేసుకోను. మనం ఇక సంతోషంగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం పద. అలా జాలీగా ఫ్రెండ్స్తో గడుపుతున్న నాకు మానస అనే ఒక అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మానస ఒక గొప్పింటి అమ్మాయి, బాగా చదువుకుంది. తన్ని చూడగానే నాకు బాగా నచ్చింది. రండి 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 మేడం రండి. మీ రాకతోటి త్రిష, నమిత, అసిన్, తమన్నా అందరూ అవుట్ అయిపోతారు. థ్యాంక్ యూ. వెల్కమ్. బ్యాటరీ చెక్ చేయాలి. బ్యాటరీ తర్వాత చెక్ చేసుకోవచ్చు మేడం. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, చూడడానికి దారుణంగా ఉంది. ఏదో మొహానికి మాస్క్ వేసుకోవడం వల్ల తప్పించుకున్నాం. కానీ ఈ రోజు మేము ఏం వేసుకోగల. mean? ఇలాంటి ఒక అందగతిని, ఇలాంటి ఒక దేవతని ఈ ఊరికే పరిచయం చేసింది మేమేనని అందరి నోటంట పలికేలా చేస్తాం. ఈ రోజు ఆట అదిరిపోతుంది. సరే, ఎక్కడ డాన్స్ నేర్చుకున్నారు? ఏంట్రా వాగుతున్నావు? అసలు నేనెవరో తెలుసా నీకు? మీరు రికార్డ్ డాన్స్ చేసేవాళ్ళగా? హే మామా, నువ్వు ఒక మామూలు అమ్మాయిని చూస్తేనే గట్టిగా మాట్లాడతావు. ఇంత అందమైన అమ్మాయి చూసావంటే ఇక చెప్పనవసరం లేదు. తప్పకరా. నువ్వు గనక నేను చెప్పినట్టు విన్నావే అనుకో, ఛాన్సే లేదు. సరే గాని రేట్ ఎంతో మాట్లాడుకుందామా? 2,000 రూపాయల మావా, 2,000 ఇలా మొదలైన మా పరిచయం రోజు రోజుకు పెద్దదయింది. ఆమె నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది. మా ఇద్దరి మనసులు కలిసిపోయాయి. నేను నా ప్రేమని తనకు వినిపించాను. ఆమెకు అర్థమయ్యేలా చెప్పాను, ఐ లవ్ యూ. ఇది నీ నోటే వినాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఐ లవ్ యూ. లవ్ లేటుగా చెప్పినట్టు పెళ్ళికి కూడా లేట్ చేయకు. త్వరగా వచ్చి మా అన్నయ్యని పెళ్ళనడుగు. బాయ్. మీరెంత తొందరగా ఒప్పుకుంటారని మేము అస్సలు అనుకోలేదండి. నువ్వు చెప్పినట్టు అందరూ వచ్చేసారే. ఏంటన్నయ్యా, ఇవన్నీ చూస్తుంటే నన్ను ఇప్పుడే పెళ్లి చేసి పంపించేలా ఉన్నావు. ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవుతారట, శంకర్ మురుగదాస్ లాగా. కోటేశ్వరుడైన యజమానికను కూలి పని చేసుకునే మీతో మాకు సంబంధమా? మా అంతస్తేమిటి, మీ అర్హత ఏమిటి? ఏ మానస, అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏది మాట్లాడినా కాస్త ఆలోచించుకొని మాట్లాడు. ఇలా చూడు మనసా, నువ్వు నాతో ఏం చెప్పావు? చెప్పినవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నావా? నిన్న నువ్వే కదా చెప్పావు. తనే చెప్పింది బావా. లవ్వును లేటుగా చెప్పినట్టుగా పెళ్లిని వాయిదా వేయదు, త్వరగా రమ్మని చెప్పావు కదా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? నేనేదో సరదాగా అన్నాను, అది నువ్వు సీరియస్ గా తీసుకొని ఇంత మందిని వెంట పెట్టుకొని వచ్చావు. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. ఈ అవమానాన్ని నేను భరించలేకపోయాను. అందుకనే ఊరు నుంచి వెళ్ళిపోదామనుకున్నాను. అల్లుడు, నువ్వు ఒక లక్ష్యంతో టౌన్కు వెళ్తాను అన్నప్పుడు నీ మీదున్న ప్రేమ వల్లే వెళ్లకుండా ఆపేశాం. ఇప్పుడు మేమే చెప్తున్నాం, వెళ్ళు. అవునరా, నువ్వు పట్నానికి వెళ్లి బాగా డబ్బు సంపాదించుకునిరా. అప్పుడు నీకు పిల్లనివ్వటానికి నేను నువ్వు అంటూ క్యూలో నిలబడతారు. మామా, ఏదో ఒక రోజు
ఖచ్చితంగా నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావురా. ఒక లక్ష్యంతో నువ్వు పోరాడు, ఆ లక్ష్యం నిన్ను గెలిపిస్తుంది. నలుగురు చెప్పింది వింటేనే మనకి బుద్ధి వస్తుంది. ఇప్పుడు నా పెళ్ళాన్ని చూడు, అది మారలేదు, నేను మారాను కదా. ప్రతి మనిషిలోనూ ఒక మార్పు వస్తుంది, అదే జీవితంలో పెద్ద విజయం. ఇక నీ జీవితంలో అన్ని విజయాలే. వెళ్ళిరా, వెళ్ళు వెళ్ళు, క్రమంగా వెళ్ళి లాభంగా రా. వెళ్ళు. మామా, విండో సీట్ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చో. అల్లుడు జాగ్రత్తగా వెళ్ళరా. సిటీకి వెళ్ళి డైరెక్టర్ గా తిరిగిరా. వెళ్ళగానే మేము ఫోన్ చేయి. చూసుకుంటాంలే. జాగ్రత్తరా. వెళ్ళిరా వెళ్ళిరా. సినిమాలో చేరాలన్న ఉద్దేశంతోనే నేను ఈ ఊరొచ్చాను. రా, లోపలికి రా. మరుపు అనే ఒక అద్భుతమైన విషయాన్ని భగవంతుడు మనకిచ్చాడు. అది మాత్రం లేదనుకో, మనిషి దుఃఖంతోనే చనిపోతాడు. నువ్వు నీ బాధను మర్చిపోవాలి. ఇక నువ్వు దేనికి దిగులు పడకు. కూర్చో, నీకు నేనున్నాను. అన్నా, నొప్పి తగ్గే మందుగా తీసుకురండి. తమ్ముడు, ఇదిగో ఇవి వేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఇవి నా బట్టలే. ఆలోచించుకో, ఈ రోజు నుంచి ఇవి మాత్రమే కాదు, ఈ ఇల్లు కూడా నీదే. వీళ్ళందరూ నీకు కూడా ఫ్రెండ్స్. నా ప్రాణాన్ని కాపాడావు నువ్వు. ఇక నువ్వు నాతోనే ఉండొచ్చు. ఇదిగో, ముందు కడుపు నిండా తిను. నేను నీకు ఇది మాత్రమే కాదు, చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు కోరుకున్నట్టే నీ సినిమా జీవితం రేపటి నుంచి ప్రారంభం. రే తెల్ల పంది, చూసావా, నేను కత్తిని కూడా కర్రలాగా తిప్పుతున్నాను. ఒకే దెబ్బ రెండు ముక్కలు. అయ్యయ్యో, ఎలా వస్తుందో చెప్పరా. ఒరే వస్తుందిరా. అదే ఎలా వస్తుందో ఒరే చెప్పరా. చదువులేని మూర్ఖుడా, వస్తుందిరా. అయ్యయ్యో, ఆ పిల్ల మనల్ని అవమానించిందిరా. సరే, ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసి చేద్దాం. పట్టును ఓ పట్టు పడదాం. తగ్గించాలిరా. ఔ. మీ వల్ల కాని పనులని ఎందుకు చేస్తున్నారు? బాలు, అయ్యయ్యో. బాలు. ఓ, ఓ, ఓ. నువ్వు చుట్టుకోవడానికి అది సరిపోదు కానీ వదిలే. ఈ పొట్టుకి ఇది సరిపోదు, పెద్ద గోని సంచే ఉండాలి. ఆ? ఏంటి అలా చూస్తున్నావు? ఇలా కొట్టనట్టు వాచిపోతుంది. అయ్యో. ఏయ్. ఏయ్, మా గురించి ఏమనుకుంటున్నావు? పొడవండ్రా చూద్దాం. ఇలాంటివన్నీ వేరే ఎవరితోనైనా పెట్టుకోండి. అవును, మీరిద్దరే కనిపిస్తున్నారు. మీ గురువేడ్రా? గురువా. అయ్యో, మీ బాస్ గురించి మాట్లాడుతున్నారా? ఇప్పటికైనా మీ మట్టి బుర్రలకు అర్థమైందా లేదా? జిమ్ కి వెళ్ళి బాడీని స్లిమ్ చేయకపోతే భోజనం పెట్టనని మీరే చెప్పండి. అయ్యో. హలో హ్యాండ్సమ్, ఎప్పటికిది చాలు. కింద కోడి బిర్యానీ ఉంది, వెళ్ళి తినండి. పదరా, ఇప్పుడే కిందకు పెడదాం. ఆ అమ్మాయిని మనం మేనేజ్ చెయ్యలేము. ఏంటి సావిత్రి? రాత్రంతా ఒకే టెన్షన్. నువ్వెక్కడికి వెళ్ళావా అని. నువ్వెక్కడున్నావని తెలిసింది, అందుకే వచ్చాను. ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? అవును, ఇదేం పని? మరేం లేదు, నిన్న రాత్రి వేసుకోవడానికి బట్టలేవు. సత్య సరే నాకు తన బట్టలిచ్చారు, వాటినే వాష్ చేసుకుంటున్నాను. నేనుండగా నువ్వెందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు? వెళ్ళు, స్నానం చేసిరా. వద్దులే అది. వెళ్ళు. నువ్వు బట్టలు ఉతికినా సరే, లేదంటే మనిషిని ఉతికినా సరే. రే సత్య, నల్లోడా, ఈరోజు ఇరుక్కున్నావురా నువ్వు. రే, కదలకుండా నుంచో. పెద్ద రౌడీవా? నిన్ను చూస్తే అందరూ భయపడిపోవాలా? ఎవరైనా భయపడచ్చు, కానీ నేను భయపడ్ను. దీనికి పేరేంటో తెలుసా? పొగరు. దీని పేరేంటో తెలుసా? కొవ్వు. రే, ఏంటలా చూస్తున్నావు? ఆ మడతతి. నిన్నేం చేస్తానో తెలుసా? అదరా, సిగ్గేస్తుంది. ప్లీజ్ సత్య, వదులు. నిన్నేం చేస్తానో చూడు. సత్య, వదులు, సిగ్గేస్తుందిరా. దీనికి ముందుదే బెటర్. నువ్వే ఊరికి హీరో కావచ్చు, కానీ నీకు హీరోయిన్ నేనే.
నన్ను కాదని వేరే ఎవరినైనా తొంగి చూసావా అంతే. సావిత్రి, రా సావిత్రి. ఓం శక్తి, సావిత్రి, పరాశక్తి. ఏంటి ఉదయాన్నే ఇలా వచ్చావు? ఉమ్, ఏదైనా కావాలా ఏంటి? ఓం శక్తి. ఉమ్, ఏంటి సావిత్రి, షష్, విషయం ఏంటో చెప్పు. షష్. ఉమ్. అమ్మా తల్లి కాపాడు. ఉహుం. ఏ, ఏం చేస్తున్నావు? అదేదో చెప్పి చెయ్యి. నేను డైరెక్టర్ కావాలని గుడికి వెళ్ళి మొక్కొనొస్తున్నావా? నా కోసం కొబ్బరికాయ కొట్టి మొక్కుంటున్నావా ఏంటి? సరే ఆ, ఆ, మంచిది బాలు. ఇక నీకు ఇక్కడ ఉద్యోగం లేదు, నువ్వు బయలుదేరచ్చు. సార్, ఇక నీకు పని సినిమాలోనే. నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ డైరెక్టర్ అని, ఆయన ఒక కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారు. రేపే నేను పనిలో జాయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. తల్లి మహాకాళమ్మ, నా కోరికని నువ్వు నెరవేర్చావు తల్లి. ఏయ్, కాస్త గోల్ చేయకుండా ఉంటావా? నీ మొక్కులని పక్కన పెట్టు. నేను మొక్కుకోవడం వల్లే వీడికి జాబ్ దొరికింది. సావిత్రి. ఇదిగో దీన్ని ఖర్చు కొంచుకో. జాబ్ ఇప్పిస్తే మాత్రం సరిపోదు, ఖర్చుకి డబ్బు కూడా ఇవ్వాలి. ఇదిగా ఉంచుకో, సావిత్రి. ఇదంతా నీ ఊరుకో. డబ్బే, ఉంచుకో. నీకు ఎప్పుడు డబ్బు కావాలని అడుగు బాలు, సరే సార్. నేను ఇస్తాను. ఆ, ఆ? అమ్మో సావిత్రి, నాకు కూడా పెళ్లి కావాలి, అందుకు నువ్వు మొక్కుకుంటావా? ఇప్పుడే మొక్కుకుంటాను. అమ్మా మహాకాళి, పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, వెంటనే పెళ్లి జరగాలి. అయ్యో, నేను వదలను. త్వరలోనే పెళ్లి అయిపోతుంది. తల మీద కొట్టడానికి. అయిపోయింది. ఏమయ్యా, 1 కిలో వంకాయలు ఇవ్వు. ఏమో తింటున్నాం కదా, 1 గంట తర్వాత రా, తెచ్చి వెళ్ళు. తినొచ్చు కదా. ఇలా చూడమ్మా, తినేటప్పుడు మా వంశంలో ఎవరు వ్యాపారం చెయ్యరు, వాళ్ళని అవమానించమంటావా? నాకు కూడా 2 కిలో టమోటాలు ఇయ్యా. ఇదిగో చూడమ్మాయి, చెప్పేది వినాలే. ఆయుధం తీశాను, ఆ, నరికేస్తాను. వెళ్ళమ్మా. ఏ వాళ్ళతో ఏంటి, రా వెళ్ళిపోదాం. వాళ్ళ అవతారమును. ఏయ్, ఏంట్రా, కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు పంపించేసి తింటున్నారా? కూరగాయలు ఇవ్వండిరా. త్వరగా ఇందులో వెయ్యరా, నరికేస్తుంది. ఇది గుమ్మడికాయ, తలకి మంచిది. రే మూర్ఖుడా, నాకు తల్లేదా? నీకు తలలేదని చెప్పలేదు, నాకు తలలేదు. ఆ, దీనికి కొసరు ఈ కరివేపాకు, తర్వాత క్యారెట్, దానికి కొసరు ఈ పచ్చిమిరపకాయ. స్పెషల్ గా ఏదీ లేదా? ఏయ్, ఉందే ములక్కాయ. ఈ ములక్కాయ గురించి ప్రపంచమంతా తెలుసు. ఇంతకు మించి ఏది స్పెషల్ లేదా? ఉందిగా, వేరే స్పెషల్ ఉంది. స్పెషలా? అయ్యో, ఇదిగో తోటకూర, దీన్ని మా దొడ్లోనే పెంచాం. ఇది దేనికి? దేనికా? ఈ ఆకుకూర ఎందుకని అడుగుతున్నావా? ఇది ములక్కూర కన్నా చాలా రెట్లు పవర్ఫుల్ అండి. నేను చెప్పింది మరొక విషయానికి కాదండి. అదేంటంటే మంచితనం, ప్రేమ, ఆప్యాయత, సొంతం అన్నింటికే అండి. ఇది చూస్తేనే ఆనందంగా ఉంటుంది, మరి తింటేనో ఇంకా రుచిగా ఉంటుంది. అంతే కదండి, ఇది తింటే ప్రేమ పొంగుకొస్తుంది. దీన్ని ఎవరికివ్వాలో చెప్పనే లేదు. అది మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళకి వండివ్వండి. పెళ్ళి త్వరగా జరుగుతుందండి. దీనికేది గిఫ్ట్ లేదా? గిఫ్ట్ ఉందండి, ఇదిగోండి, ఇది మీకే. ఏంటి ఎంతమంది ఉన్నారు? అవును, మీకేం కావాలి? హలో,
అదే పొద్దున పంపించారే ఆకుకూర అది ఎంతంటే ఒక లోడ్ సరిపోదు 3-4 లోడ్లు పంపించండి త్వరగా. అవు పొట్టుని కొండలా పెంచావు కదా, ఇంకా తొందర ఎందుకు? జాగ్రత్త. ఏయ్, చెప్పి వెళ్తోంది కదా, ఎందుకు తొందర? ఏయ్ బాలు, వీళ్ళిద్దరూ దీన్ని ముట్టుకోకుండా చూడు. నేను చూసుకుంటానే, నువ్వు వెళ్ళు. ఏయ్, ఒకసారి మెడ మీద కత్తెట్టింది కదా, జాగ్రత్త. ఎక్కడా మీ బాస్ కనిపించడే? ఆయన వేరే ఊరు వెళ్ళారు, ఈ రోజు రారు. ఊరెళ్ళాడా? అయితే చేసినవన్నీ వేస్టేనా? ఎందుకు వేస్ట్ అవుతుంది? ఇవన్నీ తినడానికి మేమందరం లేవా? అన్ని తిని తగలెట్టండి. ఇక మొదలు పెడదాం. వెంటనే ఆ పని పూర్తి చేయండి అన్న. అరే ఏంటి మేమొచ్చేలోగానే భోజనానికి కూర్చున్నారు? ఈ రోజు ఎవరు ఉండారబ్బా గుమగుమలాడిపోతుంది? అలా స్పెషల్ ఏముంది? అబ్బబ్బబ్బబ్బా. ఆ స్పెషల్ అక్కడ వస్తుంది. ఇది క్యారెట్. నీలో నల్లగా ఉన్నవాళ్ళు నాలాగా తెల్లగా మారడానికి. కాకైతే తెల్లబడుతుంది, కర్రీ కాక అవుతుందా? ఇది గుమ్మడికాయ, మెదడుకి చాలా మంచిది. తిను బాలు, మంచి కదొస్తుంది. ఇది ముళ్ళంగి, మోకాళ్ళ నొప్పికి చాలా మంచిది. తిను, బాగా తిను. ఇది తోటకూర. ఏంటి తోటకూర? సరే దీనివల్ల ఉపయోగం ఏంటో చెప్పనే లేదు. ఇదా, ఇది ప్రేమ, పాసం, అనుబంధం, అభిమానం, అనురాగం, ప్రేమ ఇలాంటివన్నీ పెరగడానికి. ఆహా, దీన్ని చూస్తుంటే చల్లగా ఉంటుంది, తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు, దీన్ని తింటే ప్రేమ ఆటోమేటిక్ గా వస్తుంది. సరే దీన్ని ఎవరికి ఇవ్వబోతున్నావు? నేను ప్రాణంగా ఒకరిని ప్రేమిస్తున్నాను, ఆయనకి ఇవ్వడానికి. అన్నా ఈ రోజు భోజనం చాలా బాగుంది కదా? అదేంటో తెలియడం లేదు, భోజనం చేసిన తర్వాత హ్యాపీగా ఉంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ నాలో వచ్చినట్టు అనిపిస్తున్నాయి. అది తిన్న భోజనం వల్ల లేక వండిన అమ్మాయి వల్ల తెలియడం లేదు. కానీ వీటన్నింటికంటే ఇంకోటి కూడా వచ్చింది, అదే ప్రేమ. ఎక్కడో ఉన్న నన్ను ఈ వీరబ్రహ్మన్నే నన్ను ఒక మనిషిని చేశారు. నాకు వ్యాపారం నేర్పించారు. త్రాసు పట్టుకుంటే మాత్రం సరిపోదు, దాన్ని కాపాడుకోవడానికి కత్తి కూడా పట్టుకోవాలని నేర్పించారు. నాతో పాటు నాకు తోడుగా మీరు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన బాలు నా ప్రాణం కాపాడాడు. ఇదే జీవితం అనుకునే సమయంలో నాకంటూ ఒక వ్యక్తి వచ్చింది, తనే సావిత్రి. ఈ అనుబంధాన్ని నేను డిసైడ్ చేసే కన్నా నా ప్రాణమైన సొంతమైన బంధంగా ఉండే మీరు డిసైడ్ చేస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను.
మావయ్య, ఆయన చూడ్డానికి బయటికే రౌడీలా కనిపిస్తారు, కానీ లోపల చాలా మంచి మనిషి. అలాంటి వ్యక్తిని భర్తగా పొందడానికి మన సావిత్రి పుణ్యం చేసుకుని ఉండాలి. వద్దురా, అటువంటి పుణ్యమే మనకు వద్దురా. దేవుడా, నా కూతురికి పెళ్లి చక్కగా జరగాలి. దేవుడా, నాకు నేను అనుకున్నట్టుగానే పెళ్లి జరగాలి. దేవుడా, నా కూతురికి త్వరగా పెళ్లి జరగాలి. మావయ్య, ఆ, అది ఇవ్వండి. ఆ, భగవంతుడా, సావిత్రికి ఎలాంటి కష్టం లేకుండా పెళ్లి జరగాలి. మావయ్య, ఎందుకలా మొండి చేస్తున్నారు? సత్య చాలా మంచివాడు మావయ్య. మన సావిత్రికి తనెంతో నచ్చాడు. అంతేకాకుండా సత్య అతని గ్రూప్ అంతా నువ్వు చెప్పిన మాటే వింటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారో తెలుసా? అలా చూడండి. స్వామి, నేను ఇంతవరకు ఎప్పుడైనా గుడికొచ్చానా? లేదు. ఏమైనా అడిగానా? లేదు. ఇప్పుడు అడుగుతున్నాను. నాకు సావిత్రికి పెళ్లి చేసి పెట్టు. తండ్రి భగవంతుడా, నా కూతురికి సత్యాకు ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగేలా చూడు. రోజు వెండి కంచాల్లో భోజనం చేసినా పెళ్లి భోజనం మాత్రం అరిటాకులో చేస్తేనే రుచిగా ఉంటుంది. రేయ్, నోరు మూసుకో. ఈ రోజు మనం చేసే భోజనం ఇంతకు ముందు ఎప్పుడూ తిననిది, ఇక ముందు కూడా తినలేనిది. సత్యా, నీ పెళ్లిని సింపుల్గా తేల్చేసావే. స్టార్ హోటల్లో పార్టీ ఇస్తానని చెప్పావు. ఏంటి పెద్ద స్టార్ హోటలు? ఇక నుంచి నా స్టారు సావిత్రినే. ఉప్పు కారం లేకుండా ఇన్నాళ్లు తిన్నాం. ఇక నుంచేనా చక్కగా మంచి భోజనం చేద్దాం. పెద్దన్నా, మీరింతవరకు జీవించిన జీవితమే వేరు. ఇకపై జీవించేదే జీవితం. మనందరం కలిసి ఒక్కటిగా సంతోషంగా 100 ఏళ్ళు జీవించాలి. ఏరో, కడుపు నిండా భోజనం చేసి ఈ వెన్నెల్లో ఇలా నడుస్తూ ఉంటే ఆ సుఖమే సుఖం. ఏమంటావ్? రేయ్, ఇది మనం రోజు వెళ్లే దారేరా. కానీ ఈ రోజు ఎందుకో ఈ దారి మనకెంతో కొత్తగా ఉంది. అలాగే ఉండాలిరా. ఈ సమయంలో మన సత్య ఏం చేస్తూ ఉంటాడు? ఆనందంగా ఉంటాడ్రా. Huh?
రేయ్, తోకాడించుకుంటూ వచ్చే కుక్కవిరా నువ్వు. ప్రాణం పోయినా సరే తలెత్తుకొని తిరిగే సింహం లాంటి వాళ్ళం రా మేము. ఇవరా రేయ్. నాకు చాలా సిగ్గేస్తుందండి. దానికెందుకు నా కళ్ళు మూస్తున్నావు? ఇలా చూడు, మొదటి రాత్రి నాడు ఆడపిల్లలు సిగ్గుపడడం సహజమే. ఓకే, నీ సిగ్గుపోయేంత వరకు నేను వెయిట్ చేస్తాను. అందుకని మీరు ఊరికే ఉంటారా? అలా కాకుండా నన్ను గట్టిగా కౌగిలించుకోవాలి. తర్వాత కూర్చోరా. సిగ్గేస్తోందండి. నీ సిగ్గుని ఇప్పుడు తరిమి కొడతాను చూడు. ఎవరబ్బా? ఉండి చూసొస్తాను. సావిత్రి, నేను చెప్పేది కొంచెం వినమ్మా. జరిగిందని తలుచుకుంటూ ఉంటే జరగబోయేది ఆగిపోతుంది. ఇలా చూడమ్మా సావిత్రి, జరిగింది జరిగిపోయింది. ఇలా పస్తులుంటే ఎలాగమ్మా? ఇదిగో కాఫీ అన్న తాగు. తీసుకోమ్మా. తాగమ్మా. తాగు. సావిత్రి, మేము 10 రోజులుగా అడుగుతూనే ఉన్నాం. అసలు ఏం జరిగిందమ్మా? మాతోనైనా చెప్పొచ్చు కదా. అదేంటంటే చెప్పమ్మా. తమ్ముడు వెళ్ళా మాలవై. మీరు కూర్చోండి కూర్చోండి. ఏం జరిగిందమ్మా ఇప్పుడు చెప్పు. చెప్పమ్మా. వ్యాపారంలో పోటీ, ఇచ్చిపుచ్చుకోవడంలో సమస్య, అందుకే చంపేశారు. ఎవరమ్మా చంపేసింది? చెప్పమ్మా. ఎవరు వేరే ఊరి వాళ్ళు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. కంప్లైంట్ ఇస్తే మాత్రం ఏం చేస్తారు? వెతుకుతారు వెతుకుతారు వెతుకుతూనే ఉంటారు. ఇదొక రకమైన వ్యాపారం సార్. ఇందులో ఇలాంటివన్నీ చాలా సహజం. మీకు తెలుసా, పోయిన సంవత్సరం నా తమ్ముడిని చంపేశారు. ఏం చేశాను? పోలీసులు కంప్లైంట్ ఇచ్చానా? అలాగివ్వండి, వేసేశాను కదా.
కేసు అంట కేసు. మనం వాని మీద కేసు పెట్టి వాణ్ణి లోపలికి వేసిన 7 సంవత్సరాల తర్వాత బయటకు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? చంపేస్తాడు మీ అందరినీ. ఇప్పుడు నన్నే తీసుకోండి. జీవితంలో అన్నీ అనుభవించేశాను. నన్ను వేస్తే నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఎంతో భవిష్యత్తు ఉందమ్మా, ఆలోచించండి. అందుకని అలాగే వదిలేస్తావా? రేపు మిగతా వాళ్ళకు కూడా ఏదైనా చేస్తే చెయ్యరు, ఏమి చెయ్యరు. ఈ కక్షలు హత్యలు అన్నీ ముగిసిపోయాయి. దీన్ని మీరు కొనసాగించకండి. నా మాట వినకుండా మీరు పోలీసులు కేసు అంటూ వెళ్ళారంటే ఆ రోజు వచ్చిన వాళ్లే మళ్ళీ వస్తారు, మీ అందరినీ లేపేస్తారు. పదండ్రా. ఏమిటండి ఇది? ఊరికే మాట్లాడకు. హలో ఇన్స్పెక్టరు, కనపడడం లేదా? బైక్లే. ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని నేనే. ఇక మీరందరూ జాగ్రత్తగా ఉండాలా, ఓకే? సరే సార్. ఎవరు వీళ్ళంతా? పేషెంట్ సార్. కూర్చున్న వాళ్ళందరికీ 2 ఇంజక్షన్లు వేసి పంపించచ్చుగా. సరే సార్. యాడా చీఫ్? లోపల ఉన్నారు సార్. ఏంది ఉండాడా? యో రావయ్యా. నమస్కారం డాక్టరు. నమస్తే, చెప్పండి. గొడవల్లో కొట్టుకున్నారు కదా, వాళ్ళ కోసం వచ్చానా. ఎవరు ఏంది సపన అంటారు? ఇప్పుడు నేనేం చెప్పాలా? వాడు బతుకుతాడా సత్తాడా? బతుకుతాడు. ముందు మీరు కూర్చోండి. సిస్టర్, ఎస్ సార్. వాళ్ళను ఇక్కడికి రమ్మనండి. ఓకే సార్. ఏంటమ్మా, ఈ గొడవల్లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తారో ఇవ్వరా? డాక్టరు, వీళ్ళిచ్చిలో లేరు డాక్టరు. ఈ కేసుని మూసేసి లాక్ చేసేసి నేను పోతా ఉంటాను. ఆ తర్వాత 2-3 రోజుల్లో వాడు రెడీ అయిపోతాడు. ఆ తర్వాత ఒక 4 నరుకుతాడు. కానిస్టేబుల్, ఈ కేసులో మనకు పనే లేదయ్యా. వీళ్ళిద్దరి దగ్గర సంతకాలు తీసుకో, డాక్టర్ దగ్గర తీసుకో. డాక్టరు, నేను వస్తాను మరి. సత్యాకు మేము అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చాం. ప్రస్తుతానికి ఆయన కోలుకుంటున్నట్టే లెక్క. ఇంకా వాడవలసిన మందులు నేను రాసిస్తాను. ఆయన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. ఆయనకు మీ ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు ఉంటే చాలు, నయమైపోతుంది. అందువల్ల మీరు ఆయన తీసుకువెళ్ళొచ్చు. నేను ఆయన డిశ్చార్జ్ చేయమని చెప్తాను. చెయ్యండి. ఎస్ సార్. ఓకే. చెప్పమ్మా, పొలం నీ వైపా నా వైపా? అయ్యో పనుందయ్యా. పనంతా తను చూసుకుంటుందిలే, నువ్వాడు. పొలం నీ వైపా నా వైపా? అది నా వైపే. అయ్యయ్యో, కర్ర నా వైపే వచ్చింది. డబ్బులన్నీ నావి. ఇదిగో మొత్తం నువ్వే తీసేసుకో. అన్నీ తీసుకో తీసుకో. ఇప్పుడు చెప్పు, పొల్ల నా వైపా నీ వైపా? ఇప్పుడు నా వైపే. చూద్దాం. అయ్యయ్యో, ఇప్పుడు కూడా నా వైపే. డబ్బులన్నీ నావే. పిల్లలాగా ఏంటి ఆటలు? అదేంటంటే నేనెవర్ని? నా మనవరాలివి, నా కూతురు సావిత్రి కూతురువి. ఈ ఇల్లు నా అల్లుడు డైరెక్టర్ బాలకుమార్ ఇల్లు. ఇది నా ఇల్లు. మీరు 10 రూపాయల ఆటలు ఆడితే నా ప్రెస్టీజ్ ఏం కావాలి?
అయితే ఓ 1000 రూపాయలు ఇవ్వు, 1000 రూపాయలు ఆట ఆడతాను. ఈ ఆటలు పాటలు వదిలేసి నాకు తాతయ్యగా మాత్రం ఉండు. చూడమ్మా, నీకు ఈ పొల్లాట గురించి తెలీదు. నాకు నువ్వు ఆడే అన్ని ఆటల గురించి తెలుసు. నువ్వేంటి ఎదురుగా వెళ్ళి గుద్దుతున్నావు? నువ్వేమన్నా పెద్ద ఏంజల్ అనుకుంటున్నావా? పాపా వెళ్ళిపో. ఏయ్ మీనాక్షి, చూడు ఏదో పేరు పెట్టిందల్లా ఎలా పిలుస్తుందో. ఇదిగో వస్తున్నానే. ఏంటి బంగారం, ఎందుకు పిలిచావు? నీ మొగుడు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరితో ఆడుకుంటున్నది నువ్వేం పట్టించుకోవా? 20 సంవత్సరాలుగా పట్టించుకుంటూనే ఉన్నాను. ఏ ప్రయోజనం లేదని వదిలిపడేశాను. నువ్వు వదలొచ్చు, కానీ నేను వదలను. ఏం చేస్తావు? నీకు మాట పెడితే ఆగవే. మాట వింటావు. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగుతున్నానా? వదిలేయ్. ఆగు. దండం పెడతానే. ఏయ్, వచ్చేసాను. పెద్ద చిన్న లేకుండా ఏంటి ఆటలు? చెప్పే మాట విను. లోపలికి వెళ్ళు. వెళ్ళు. అయ్యో, వెళ్ళవే. ఊరుకోమ్మా. వెళ్ళు. నువ్వు పోవే లోపలికి. ఎంత అరే, పొగరెక్కకు. చిన్న పిల్లే కదా. నువ్వు నాకు అమ్మవేనంటే చూడు మీనాక్షి, నన్ను కొడుతోంది. నేను నీ మొగుడుతోనే కదా గొడవ పడుతున్నాను, తన మొగుడుతోనే ఆ గొడవ ఇలా పడుతున్నాను. చూడమ్మా, తనేదో పసిపిల్ల, ఏం తెలీదు, ఊరుకో. బాగా అడుగు. నేను చిన్న పిల్లనే కదా, నాకేం తెలుసు? నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? సావిత్రి, ఏడవకు. నిన్ను నేను ఉప్పు మూట ఎత్తుకోనా? రా. ఉప్పు ఉప్పు ఉప్పు. ఎవరికి కావాలి బాబు ఉప్పు? నాకు 2 కిలోలు ఇవ్వండి. నాకు 2 కిలోలు ఈ బాబు. నాకు కొంచెం ఉప్పు ఇవ్వండి. సరిగ్గా ఉండు. ఉప్పు. ఇప్పుడు అడుగు. ఉప్పమ్మా ఉప్పు. ఇవ్వండి. ఇవ్వు బాబు. రామ్మా సావిత్రి. నేను ఈ ఇంటికొచ్చి 1 సంవత్సరం అయ్యుంటుంది కదా. ఏం చేద్దాం, మా పల్లెటూరులో ఇల్లు వాకిలి పొలం పుట్ట వ్యవసాయం అని ఇవన్నీ చూసుకోటానికే టైం సరిపోయేది కాదు. సంవత్సరానికి 2 సార్లు వచ్చేదాన్ని. ఏదో చుట్టం చెప్పుగా వచ్చేళ్తున్నాను కదా. ఏం సావిత్రి, నేను నిజంగానే ఈ ఇంటికి చుట్టానేనా, లేక ఈ కుటుంబంలో ఒకదాన్నా? ఈ ఇంట్లో మీకు అన్ని హక్కులు ఉన్నాయి. నాకలా అనిపించటం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అడిగి తెలుసుకోకపోవటం నా తప్ప, లేక వివరంగా చెప్పకపోవటం నీ తప్ప నాకు అర్థం కావటం లేదు. హఠాత్తుగా ఒక అబ్బాయిని లవ్ చేసా, పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత నరుక్కోటాలు తన్నుకోటాలు గొడవలని ఆ పిల్లాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నువ్వు నా తమ్ముడు సంతోషంగా కాపురం చేస్తున్నారనే కదా నేను అనుకుంటున్నాను. కాని హఠాత్తుగా వాడొచ్చి నిలబడుతున్నాడు. అంతేకాకుండా నువ్వు నా తమ్ముడు వాడికి మార్చి మార్చి వైద్యం చేస్తున్నారు. అసలు ఏంటమ్మా ఇది? ఏం జరుగుతుంది? నాకిప్పుడే తెలియాలి. నన్ను క్షమించు పిన్ని. దీని గురించి నేను మీతో చెప్పి ఉండాలి. ఎలా చెప్పాలనేది. పర్వాలేదు, చెప్పు. నాకు సత్యాకి పెళ్లి జరిగింది. మా జీవితం మొదలైన రోజునే పూర్తయిపోయింది. ఆయన శత్రువులు నాన్నని చంపి ఆయన్ని పొడి చేశారు. అదృష్టవశాత్తు సత్య ప్రాణాలు దక్కాయి. హాస్పిటల్ ట్రీట్మెంట్ తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా? రా ఇవ్వరా. ఆయన వదిలేయండి. మీరు చెప్పినట్టే నడుచుకుంటున్నాను. ఆయన వదిలేయండి ప్లీజ్. ఆయన పరిస్థితి బాగాలేదు. ఏంట్రా వీడు పసిపిల్లడయ్యాడు? మనకున్న ఒకే శత్రువు వీడే. వీడు కూడా ఇలా అయిపోయాడు. అయ్యో పాపం, జాలేస్తుందిరా.
నువ్వే నాకు నేనే నీకు శరీరమంతా చెమట పట్టేను ఉష్ణము నాకు పెరిగిపోయేను లోకమంతా మరచిపోయేను నువ్వే నా ప్రియురాల నిన్నెల్లా మరవను మేఘాలే కలిసిపోతా రావే నాతో చెలి నువ్వే పడమట నుండి వచ్చే నీళ్ళ ఎప్పుడు ఇలా ఉండిపోదా సెలవులు లేని పనిలో ఉందా ఎన్నడూ ఇలా గడుపుదా నిన్ను ఉష్ణం ఎక్కుతూ నీవు నాకు ఆఖరి వరకు నువ్వు లేని బ్రతుకులేదులే పావులా తాకావు నా గుండె నీ కొరకే నాలుగు దిక్కులను ప్రపంచమంతా మనదేరా చల్లని గాలి మనపై పడితే హాయిగా ఉందాము రారా అంతులేని మన్మథ బాణం వేసావే నాపై చెలిని నువ్వే నాకు నేనే నీకు నువ్వే నాకు నేనే నీకు నువ్వే నాకు నేనే నీకు నువ్వే నాకు సత్య చెప్పు సావిత్రి, ఏంటి ఉదయాన్నే? బాలు ఆయన కనిపించట్లేదు. బాగా వెతికి చూడు, ఇంట్లోనే ఉంటారు. నేను ఇల్లంతా వెతికి చూశాను, ఆయన కనిపించట్లేదు. నాకు చాలా భయంగా ఉంది బాలు, త్వరగా ఇంటికి రా. నేను బాలు ఆయన వెతకని చోటంటూ లేదు.
ఆయన స్నేహితుల్ని, వ్యాపారస్తుల్ని అందరినీ అడిగాం. బిజినెస్ కి సంబంధించిన ప్లేస్ ఆయన తిరిగి అన్ని చోట్ల తిరిగి చూసాం. ఆయన ఎక్కడా కనిపించలేదు. 3 నెలలు వెతికాం, అయినా ఆయన దొరకలేదు. ఆయన లేని జీవితం నాకు సోనెలా ఉంది. పోలీస్ స్టేషన్, హాస్పిటల్, షాపింగ్ మాల్, గుడి, అన్ని చోట్ల వెతికాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. శుభమాటూ పనికి వెళ్తుంటే బిల్లు అడ్డొస్తుందేంట్రా? అన్నా పేపర్ చూడండి అన్నా. ఏముందిరా పేపర్లో? రే, మన జీవితంలో ఉన్న ఒకే ఒక శత్రు వీడే. వీడు మన కళ్ళ ముందే ఉండేవాడు, ఇప్పుడు కనిపించకుండా పోయాడా? అయ్యో అయ్యో, జీవితంలో శత్రువు లేకపోతే ఇదిగో సైంటిస్ట్లని సరుకులా ఉంటుంది. ఏంటో ఇలా అయిపోయింది. పద ఎక్కువ. ఇదిగోమ్మా, కాఫీ అయినా తాగమ్మా. ఈ సమయంలో అందరికీ వచ్చే నీరసమేనమ్మా నీకు వచ్చింది. అందుకని తినకుండా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. మీ ఆయనకి ఫోన్ చేశాను, ఇప్పుడు వచ్చేస్తారు. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోమ్మా. సావిత్రి, ఏమైంది? భయపడకు బాలు, మీ ఆవిడ కడుపుతో ఉంది. సరేనయ్యా, నేనొస్తాను. ముందు తనకేమైనా తినిపించు, ఎలా ఉందో చూడు. సరేనమ్మా, నేనొస్తాను. అప్పుడప్పుడు వస్తుంటానులే. ఏడవకు సావిత్రి. ఈ తలుచుకుని నేను సంతోషపడాలా లేదా దుఃఖపడాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో నాకేమీ అర్థం కావటం లేదు. అంతేకాదు, నా వల్ల నీకు అన్ని కష్టాలే. కష్టమైంది సావిత్రి, ఇది నా బాధ్యత. నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమకి భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. తొందరలోనే సత్య సార్ కనిపిస్తారు. అంతవరకు నేను నీకు తోడుగా ఉంటాను. ఇది పుట్టింది నేను చెప్పలేకపోయాను. ఏది ఓపెన్ గా చెప్పలేకపోయాను. పూర్వజన్మ బంధం ఏంటో తెలియదు గాని బాలు నాకు సహాయంగా ఉండిపోయాడు. బాలు పెద్ద డైరెక్టర్ అయ్యాడు. ఈ ఊరంతా కూడా మమ్మల్ని భార్యాభర్తలుగా భావిస్తోంది. కానీ మేమిద్దరం సత్య కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన జ్ఞాపకాలతో 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా ఆయన తిరిగొస్తారని నమ్మకంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఒకరోజు భద్రకాశి పరమగిరిలో ఉన్న గుండప్ప స్వామి గుహ గుడికి వెళ్ళాను. ఏమైంది? ఏం జరిగిందిరా? ఏమైంది?
రేయ్ వీడే ఉంటాడ్రా. అన్నా స్వామీజీ ఎలా చేస్తారు చెప్పు. రేయ్ ఎవడైతే ఏంట్రా కొట్టను రాడిని. స్వామి స్వామి నన్ను కాపాడండి స్వామి స్వామి నన్ను కాపాడండి స్వామి 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 సత్య సత్య దేవుడు సత్య నీకోసం నేను ఎంతో కలగా ఎదురు చూస్తున్నాను సత్య సత్య నన్ను చూడు సత్య 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 రండ్రా వాడు పడిపోయాడు కదా. నన్ను కాపాడు సత్య సత్య ఇలా చూడు సత్య 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 నేను సావిత్రిని సత్య ఇన్నాళ్ళ నుంచి ఎక్కడున్నా సత్య సత్య చూడు సత్య 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 నన్ను చూడు సత్య గుర్తు తెచ్చుకో సత్య సత్య ఇటీవు టైం ప్రకారం ఓకే మెడిసిన్స్ సార్. ఇవ్వండి. ఓకే. ఓకే సార్, నో ప్రాబ్లం. నార్మల్గా ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు నా క్యాబిన్కి రండి. ఓకే సార్. ఏమండి 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 నేనే వచ్చానండి. నేనేనండి సావిత్రిని. వస్తూనే ఉంటాను నిన్ను చూడటానికి. దీన్నెవరికివ్వాలో చెప్పనే లేదు. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళకి వండి పెట్టండి. నేను ప్రాణంగా ఒకరిని ప్రేమిస్తున్నాను, ఆయనకివ్వడానికి.
వైపులేదు, వదిలివే. ఏయ్, ఆగు. ఏంట్రా? అమ్మా, నన్ను ఎందుకు వదిలేసొచ్చావమ్మా? అమ్మా చూడమ్మా, నన్ను లోపలికి వదలట్లేదు. నువ్వెందుకమ్మా నన్ను వదిలేసి వచ్చేసావు? మీరిద్దరు ఇలా వదిలిపెట్టేసి వస్తే నన్ను ఎవరమ్మా చూసుకుంటారు? కౌగిలించుకోవాలి. ఎవరబ్బా? ఇక్కడే ఉండు, చూసేస్తాను. వాగుడుకాయ నోర్మై. బాలు, నువ్వేం దిగులు పడకు, నేను నువ్వేం చూసుకుంటాను. దిగులు పడకు బాలు, నేను చూసుకుంటాను. ఇదిగో తీసుకో. ఏయ్, అంతా ఒకే డబ్బులే, తీసుకో. ఎవరు బాలు ఈ అమ్మాయి? తను నా మామయ్య కూతురు సార్. ఏమండి? ఏమైందండి? ఏమండి? మా నాన్న వదిలిపెట్టు. మా నాన్న వదిలిపెట్టు. వదలమ్మా నాన్న. ఆయనకి తలకి బలంగా దెబ్బ తగలటం వల్ల మెదడు సరిగ్గా లేదని డాక్టర్ చెప్పారు. అంతేకాకుండా ఆయన అందరినీ కొట్టడం వల్ల విడిగా ఒక గదిలో ఉంచి సంకెళ్లతో బంధించారు. ఇప్పుడు సత్య ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలియడం లేదు, మాకు తెలియడం లేదు. సావిత్రి, నిజంగా నా తమ్ముడు బాలుని తలుచుకుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? ఆయనకి నయం అవుతుందా పిన్ని? నేను ఆయనతో కలిసి జీవించాలి పిన్ని. బాలుకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. మనందరం కూడా జీవితాంతం సంతోషంగా ఉండాలి. ఇవన్నీ జరుగుతాయా పిన్ని? అంతా సవ్యంగా జరుగుతుంది, నువ్వేం దిగులు పడకు. సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైనా కొట్టలేదు సోగాడు. గడ్డ తుపాకీ తీసుకొని గట్టు మీద నడుస్తుంటే కాలు జారి పడ్డాడు సోగాడు. తినేందుకు బయట కూర్చుంది. మీనా బంగారం, ఎందుకు బయట కూర్చున్నావు? హే మీను, మీను ఆగో. నా బంగారు తల్లివి కదా, ఎందుకు ఏడుస్తున్నావు? కొట్టేసింది. ఎవరు? సావిత్రియే. తనేడుస్తూ ఉంది లేదా నన్ను ఏడిపిస్తోంది. సరే, నువ్వు ఏడవద్దు. ఇప్పుడే తన్ని ఏంటా అని అడుగుతాను. సావిత్రి గుడికి వెళ్ళింది. నన్ను అసలు ఎవరు పట్టించుకోవటం లేదు. నువ్వేం బాధపడకు, నిన్ను చూసుకోవడానికి ఒకరు వచ్చారు. ఎవరు? చెప్తాను. శివ, ల్యాప్టాప్ తీసుకురా. మీనా బంగారం, మీ నాన్న. నాన్న? ఈయన? చాలా మంచి ఆయన. నాన్న? నాన్న చాలా మంచివాడు అని చెప్తున్నా కదా, మరెందుకు ఎప్పుడు చూసినా అందరినీ కొడుతూ ఉన్నారు? అది
ఆయన మనసుకేం బాగోలేదు, అందుకనే అలా చేస్తున్నారు. తొందరలోనే బాగైపోతారు, సరేనా? నాన్నకి నయమైన తర్వాత ఎప్పుడు నాతోనే ఉంటారా? తప్పకుండా. ఐస్ క్రీమ్ కొనిస్తారా? కొనిస్తారు. సినిమాకి తీసుకెళ్తారా? తీసుకెళ్తారు బంగారం. గుడికి, హోటల్ కి నిన్ను సావిత్రిని మహారాణిలాగా చూసుకుంటారు. నిజంగానా? అవును బంగారం. స్వామి స్వామి, మా నాన్నకి తొందరగా నయం చేయాలి. పోయినసారి వీడు తప్పించుకున్నాడు, వాడిని ముక్కలు ముక్కలు చేయండిరా. మకర గోత్రం, మకరే గోత్రోద్భవస్య రోహిణి నక్షత్రం, రోహిణీ నక్షత్రాన్ భవతి, వృషభరాశు జాతస్య సత్యవాన్ నామధేయస్య ఆవయోః సర్వే జనానాం సుఖానాం యమదే త్రిపది ఆయురారోగ్యైశ్వర్యాణాం ప్రజానహం బోధగణాదిదేవికం కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఆగో ఆగో, లోపలికి వెళ్ళకూడదు, చెప్పేది నీకే. వెళ్ళా వెళ్ళా వెళ్ళిపో. ఇలా చూడు, ఇలా చూడు, బయటికి వెళ్ళో. వెళ్ళు. కొట్టు.
చేయకండి. ఏమండి? నన్ను వదిలే. అమ్మా వద్దు, నన్ను కొట్టద్దు, నాన్న వద్దు. నాకు ఐస్ క్రీమ్ కొని నానా. లే నానా. నానా నానా లే నానా, మన ఇంటికి వెళ్ళిపోదాం. నానా రా నానా. నానా లే నానా, త్వరగా లే